గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సోషల్ మీడియాలో మౌలికున్న ఫాలోయింగ్ కానీ ఎంతవరకు ఉపయోగపడింది సినిమా సక్సెస్లో? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఆ సోషల్ మీడియాలో బజ్ క్రియేట్ చేసాం కాబట్టి ఇంట్రెస్ట్ వచ్చింది ఆడియన్స్‌కి. ఖచ్చితంగా ఆ బజ్ లేకుండా ఉంటే ఈ ఫస్ట్ రోజు ఇంత కలెక్షన్స్ వచ్చేవి కాదు. సో అది చాలా హెల్ప్ అయింది. ఆ ప్రమోషన్స్ కానీ అందరూ బన్నీవాస్ గారు కానీ, వంశీనందపట్టి గారు కానీ థియేటర్లు ఇవ్వడం కానీ చాలా అంతా హెల్ప్ అయిందండి. చాలా చాలా ప్లస్. అంటే థియేటర్లో మొన్న మీ అమ్మా నాన్నని చూపిస్తూ చెయ్యి లేపించి వీళ్ళు మా అమ్మా నాన్న అని బట్ మీ ప్రౌడ్ మూమెంట్ ఎలా ఉంది అప్పుడు? డెఫినెట్లీ లైఫ్ టైం మూమెంట్ అండి అది. లైఫ్లో ఎప్పుడు మళ్ళీ రాదు. సో అది అంతే. మాటలు రావట్లేదు అంతే. ఏంటి అమ్మా నాన్నల ఫీలింగ్ ఎలా ఉంది? అమ్మా నాన్నలు ఇప్పుడు ఎలా ఉన్నారంటే ఫస్ట్ వాళ్ళు కదిపితే ఏడుస్తున్నారండి. వాళ్ళు కాల్ చేసిన ప్రతిసారి ఏడుస్తున్నారు ఆనందంతో. సో చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు. అంటే ఇలాంటి సబ్జెక్ట్తోనే నువ్వు థియేటర్కి ఎంట్రీ ఇవ్వాలని ముందు డిసైడ్ అయ్యావా? అవునండి. అంటే చాలా రోజులు వెయిట్ చేశాను మంచి స్క్రిప్ట్. 90s తర్వాత మంచి స్క్రిప్ట్ల కోసం. మంచి స్క్రిప్ట్ ప్యారలల్గా నా స్క్రిప్ట్ మీద నేను వర్క్ చేస్తుండే. నేను రాసేవాడిని. సో ఈ స్క్రిప్ట్ రాగానే ఇది పర్ఫెక్ట్. ఫస్ట్ నాది ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇది పర్ఫెక్ట్. దిస్ హ్యాస్ వైడర్ ఆడియన్స్. ఇప్పుడు ఇట్ హ్యాస్ ఇంటర్మీడియట్ బ్యాక్డ్రాప్ కానీ, లవ్ స్టోరీ కానీ, ఫ్యామిలీ కామెడీ కానీ, దిస్ హ్యాస్ మచ్ లార్జర్ ఆడియన్స్. ఆ ఫ్యామిలీ ఆడియన్స్ ఎంటర్టైన్ అవుతారు, యంగ్ ఆడియన్స్ ఎంటర్టైన్ అవుతారు, ఓల్డర్ ఆడియన్స్ ఎంటర్టైన్ అవుతారు. సో ఇది థియేటర్కి పర్ఫెక్ట్ వర్క్ అవుతుంది. ఫర్ ఫస్ట్ ఫిల్మ్ ఐ కెన్ మార్కెట్ వెల్ అని ఫిక్స్ అయ్యి ఇది డిసైడ్ చేసుకుందండి. సినిమాలో కాత్యాయని లవ్ చేయవైన సాంగ్ ర్యాప్ సాంగ్ సెన్సేషనల్ హిట్. ఇప్పుడు అందరూ ఆ సాంగ్ గురించే మాట్లాడుకుంటున్నారు. అది చేస్తున్నప్పుడు నీకు అనిపించిందా? అవునండి. అదే మెయిన్ హైలైట్ ఆఫ్ ద ఫిల్మ్. ఆ పార్ట్ అక్కడి నుంచి హైలైట్ ఆఫ్ ద ఫిల్మ్ క్లైమాక్స్ వరకు. సో అది ఫస్ట్ నుంచి అనుకున్నదే. ఇంకా డీసెంట్గా తీసామేమో అని రిగ్రెట్ ఉంది అంతే. ఇంకా చిల్లరగా తీయాల్సింది అది. ఓకే. ఏంటంటే సినిమాలో ఎక్కువ ఏ ఎపిసోడ్స్ ఎంజాయ్ చేస్తున్నారు నువ్వు అనుకుంటున్నావు? ఆడియన్స్ కానీ యూత్కి బాగా కనెక్ట్ అయింది. రిపీట్ ఆడియన్స్ వస్తున్నారు. చాలా రోజుల తర్వాత ఒక సినిమాకు రిపీట్ ఆడియన్స్ రావడం అనేది ఇట్స్ మిరాకిల్. ఇప్పుడు దీన్ని నువ్వు ఈ సక్సెస్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నావు? 2 సార్లు చూసా అంటున్నారు, 3 సార్లు చూసాను. నేనే చూడండి, ఎంత సినిమా నచ్చినా రెండోసారి చూడండి నేను థియేటర్లో. అలాంటిది మొన్న సినిమా రెండోసారి మూడోసారి చూస్తున్నా అంటుంటే నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. సింగిల్ స్క్రీన్లో మీరు చూస్తే సింగిల్ స్క్రీన్లు ఫుల్ అయిపోతున్నాయి. సింగిల్ స్క్రీన్లో ప్రతి 2 నిమిషాలకి నవ్వుతున్నారు, గట్టిగా అరుస్తున్నారు, అంతగా కనెక్ట్ అయ్యారు. ఒకటే నమ్ముతా అండి, ఆడిటోరియంలో ఎప్పుడైతే ఎంత నాయిస్ ఉంటుందో ఆడియన్స్ నుంచి అంత హిట్ అవుతుంది సినిమా. సో ఇది ప్రతి 2 నిమిషాలకి నాయిస్ విపరీతంగా వస్తుంది. ఆడియన్స్ అరుస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, పిచ్చిగా ఎంజాయ్ చేస్తున్నారు. సో అంతే హిట్ అవుతుంది. అంటే ఈ వన్ లైన్ పంచులు కానీ సినిమాలో ఉన్న ఎంటర్టైన్మెంట్ విషయంలో క్రియేటివ్ సైడ్ అంటే ఆల్రెడీ నువ్వు ఒక మీమ్స్ క్రియేటర్ కదా, నీ పార్ట్ ఎంతవరకు ఉంది దీంట్లో? ఫస్ట్ నుంచి బౌండ్ స్క్రిప్ట్ అండి ఇది. మా అతను నా దగ్గర తీసుకొచ్చిన పర్ఫెక్ట్ బౌండ్ స్క్రిప్ట్. దాని తర్వాత ట్రావెల్ అవుతూ ఉంటాం, మన ఐడియాస్ ఇస్తుంటాం. అన్నీ చిన్నవే అంతే తప్ప మొత్తం బౌండ్ స్క్రిప్టే ముందు నుంచి స్టోరీ అంతా. అంటే ఇప్పుడు ఒక సినిమా సక్సెస్ కొట్టావు, ఒక టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యావు, ఖచ్చితంగా నీ దగ్గరికి చాలా కథలు వస్తుంటాయి. అంటే నీ కెరీర్ని ఎలా ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నావు? ఎలాంటి కథలతో సినిమాలు చేయాలని నువ్వు డిసైడ్ అవ్వు? మంచి కథలతోనే ముందుకెళ్దాం అనుకుంటున్నాను అండి. ముందు వరకు ఎంత చూజీగా ఉన్నానో 90sతో కానీ, లిటిల్ హార్ట్స్తో కానీ, నెక్స్ట్ది కూడా అంతే టైం తీసుకొని అయినా, డబ్బులు రాకపోయినా మంచి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకొని చేయాలని అంతే. నీకు ఈ సినిమా విషయంలో నీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ అంటే హార్ట్ టచింగ్ అనిపించిన కాంప్లిమెంట్స్ ఏమున్నాయి? అసలు ఎవరి దగ్గర నుంచి వచ్చింది? నాని గారి ట్వీట్ చాలా మెమరబుల్. ఆయన చెప్పారు, నీ గోడలో ఇటుక అవుతానేమో అని. అది చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఈ లిటిల్ హార్ట్స్ 2 ఉండబోతుందా? లిటిల్ హార్ట్స్ 2 ఏమో డైరెక్టర్ని అడగాలి. లేదండి, ఇప్పటికైతే ఏం లేదు. ఇంకేమైనా ఫర్దర్ సినిమాలు ఏమైనా కమిట్ అయ్యావా నువ్వు? లేదండి, ఇప్పటికైతే ఏం కమిట్మెంట్స్ ఏం లేవు. జస్ట్ స్టోరీస్ అయితే వింటున్నా, మంచిది వస్తే చేస్తా అంతే. ఓకే మౌలి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.